రాజ్యాధ్యక్షుడు ఇది రచించారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. దీనిలో ఉన్న కాంటెంట్స్ చూస్తుంటే అతను జనరల్గా మాటతో పాటు గౌడ కులస్తులను ప్రత్యేకించి పేరు పేరును కూడా అతను ఈ పుస్తకంలో రాశారు. ఇది నిజంగా కూడా సంతోషకరమైన వార్త. ఈ పుస్తకం తప్పకుండా దాని వచ్చే జనరేషన్ వరకు చాలా విషయాలు రాశారు అతను. నేను ఈ పుస్తకం ఇంకా చదవలేదు, తప్పకుండా చదువుతాను. ముందు మనకంటే ముందు ఈ దీని కొన్ని ఫోటోలు చూశాను నేను. మన గౌడ కూడా పెద్దలైనటువంటి ధర్మభిక్ష గారు, దేశ చిన్నమల్లయ్య గారు, తర్వాత ఇప్పుడు సమాజంలో అది చేస్తున్న పెద్దలు, రాజకీయ నాయకులు కానీ, తర్వాత సామాజిక కార్యకర్తలు కానీ వాళ్ళ గురించి విపులంగా చెప్పారు. ఇది మనం వచ్చే జనరేషన్కు గౌడ కులం గురించి అవగాహన కలిగేందుకు ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. దయచేసి ఇది అందరు కొనుగోలు చేయాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు. పల్లాకి మోస్తున్నాము, భజన చేస్తున్నాము, భజన పల్లం అయినాము, కానీ మన రాజకీయ చైతన్యం రాలేదు. రాజకీయ చైతన్యం గురించి పెద్దలు ఎంతోమంది అన్ని పార్టీలలో ఉన్నారు, లేరని అన్నట్లే ఇప్పుడున్న బోర్డు మీద పార్టీల నాయకులు ఉన్నారు. కానీ ఇంత పెద్ద కార్యక్రమంలో వచ్చిన నాదులు లేదు కూడా లేదు. ఒక నాయకుడు వచ్చిపోయి ఇప్పుడే పాపం. ఏంటి ఎక్కడ పోతున్నాం మనం? మన చైతన్యం ఏమైంది? పబ్లిక్లో మీటింగ్లో చేయడం తప్ప, ఉపన్యాసం మాట్లాడడం తప్ప ఆచరణలో పెట్టలేకపోతున్నారు. మరి ఆ రోజు జయంత్ అన్న, మరి పంజాల జయంత్ గౌడ్ గారు, సంత పాపరు బీబీనగర్ ఉప్పల్లో ఉంటాడు. మన పాపన్న చరిత్రను తీసుకొచ్చిన మహనీయుడు. అసలు పాపన్న అంటే ఎవరికి తెలియదు. ఇంత మేధావులు ఉన్న పాపన్న చరిత్ర పాపన్న అంటే అసలు మేము కోరుకున్న మీటింగ్ పోయినా మేము 2004లో ఆచర్య జగన్నాథం గారు అప్పుడుండే నాట్పూట చైర్మన్. అప్పుడు నేను సినిమా తీస్తానని చెప్పి ముందుకు వచ్చి పాపం ఆయన ఎన్నో పిల్ల కష్టపడి సినిమా తీయడం జరిగింది. ప్రతి విలేజ్ అలా విభజన పెట్టుకుంటానంటే ఆయన వచ్చి సాయం చేయడం జరిగింది. తను ఎంతో గొప్ప నాయకుడు, రాజకీయ చైతన్యం కల్పించుడు. ఎందుకంటే ఈ రోజు నాడు ఇలా పాపన్న విగ్రహము, పాపన్న ఫోటో పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది ప్రతి పార్టీ నాయకులు. నాయకుడు పాప
జరిగింది కదా, అంటే ఎంత గొప్ప విషయం కదా. ఆయన ఎంత కష్టపడ్డాడు జయంత్. ఆయన ఒక సినిమా హీరో కాదు, ఆయన రాజకీయ నాయకుడికెళ్ళి వచ్చిన విప్లవ వీరుడు. మరో పాపన్న జయంత్ అంటే నేను మరో పాపన్న అంటాను. మరి ఇక్కడ నాయకులందరూ ఉన్నారు, ఇక్కడ సంఘాల నాయకులు, అధ్యక్షులు, కాంగ్రెస్లు ఉన్నారు. మొన్న వరంగల్లో ఒక రెడ్డి నాయకుడు, ఒక రెడ్డి కులస్తుడు మన పాపన్నను చిన్న అవమానం జరిగింది, వాట్సాప్ లో పెట్టడం జరిగింది. వారం రోజులు వాడదే ఖండిస్తున్నాడు. కానీ అదే ప్రోగ్రాంకి జయంతన నాయకత్వంలో ఇక్కడ నూతన గౌడ సంఘ నాయకులు దాదాపుగా ఒక 30 సంఘాలు పోయి వాడిని దొరకబట్టి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో తల్లి క్షమాపణ తప్పైంది అన్నప్పుడు క్షమాపణ చెప్పించిన మన నాయకులు. అంటే ఏంటిది అంటే మనం ఇక్కడ రాజకీయ చైతన్యంలో తక్కువ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మునుగోలు ఎలక్షన్ జరుగుతుంది. చలో బీసీ నాయకుడు మన గౌన్లో ఎవరు పోటీ చేసినా కానీ మనమంతా మద్దతు ఇద్దాం, పోదాం, కొట్లాడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే ఇది ఈ సెంటెన్స్ చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే, స్వామి వివేకానందుల వారి బుక్ చదివితే ఏవైతే సెంటెన్స్ ఉంటుందో సేమ్ అట్లాగే అనిపిస్తుంది. అంటే ఆ ఉత్తేజము, అలాంటి ఉత్సాహము గౌడ కమ్యూనిటీలో రావాలని చెప్పేసి మన డాక్టర్ ముచ్చర్ల మోగిలేయ గౌడ్ గారు, అంటే ఒక వ్యాసం రాయాలంటే ఎంత కష్టమో అది మనం ఆలోచించుకోవాలి. ఒక పేజీ రాయాలంటే ఒక 1 hour 2 hours మనం ఆలోచిస్తాం. 2 విషయాలు చెప్తానండి నేను. సావిత్రిబాయి పూలే బయటికి వచ్చినప్పుడు అందరూ సమాజంలో మహిళలకు చదువు రావాలి అని ఏదైతే చెప్పారో, ఎన్నో అవమానాలు అసమానతల మధ్య తను బాధపడుతూ నేను వెళ్ళను అన్నప్పుడు జ్యోతిరావు పూలే గారు ధైర్యం చెప్పి సలహాలు ఇచ్చి అయితే ఏదైతే పంపించారో, ఇప్పుడున్న గౌడ మా కమ్యూనిటీలో కూడా మహిళలు ఇదివరకు అయితే రాకపోయే వాళ్ళు, బయటికి రాకపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఎట్లా అయితే వస్తున్నారో మరి ఇంట్లో వాళ్ళు కూడా ధైర్యం చెప్పి మీకు సమాజ సేవ చేయాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి వెళ్ళండి అని ధైర్యంగా పంపిస్తున్నారు. కానీ బయటకు వచ్చినాక మహిళల పరిస్థితి ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలా వచ్చిన వాళ్ళకి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను, మా మహిళ అందరి ద్వారా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకొక విషయం, ఒక చిన్న విషయం అండి. ఒక బుట్టలో ఏమంటారు వెనకాయలు ఏమో ఉంటాయి కదా, వేస్తారు. అయితే అవి ఒక్కొక్కటి పైకి ఎక్కుతూ ఉంటుంది, ఇంకొకటి ఏమో కాలు పట్టుకొని లాగుతూ ఉంటుంది. మన గౌడ కమ్యూనిటీలో పరిస్థితి అలాగే ఉందని ఎవరికి కోపం వచ్చినా కూడా ఇదైతే వాస్తవం. ఒకరు పైకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఎంకరేజ్ అయితే ఉండదు. వేరే వాళ్ళ దగ్గర వేరే కమ్యూనిటీలో ఉంది, ఇదైతే గమనించాల్సిన విషయం. మరి తప్పో ఒప్పో నాకైతే అనిపించింది, నేను చెప్తున్నాను. చెయ్యందించేది పోయి వాళ్ళను ఒక అడుగు కిందికి లాగడము, ఒక రాయి ఎత్తేయడం లాంటిది చేస్తారు, కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు. ఇప్పటి నుండి చరిత్ర తిరగరాసే విధంగానే మన ముఖ్యులు చెప్తుంటారు కదా, ఇప్పటి నుండి అది మార్చుకుందాం. ఎవరైతే ఇందాక సోదరులు చెప్పినట్టు ఎక్కడ ఎవరు గౌడ కులస్తులు ఎవరు నిలబడ్డా కూడా, ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా అందరము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనల్ని మనమే గౌరవించుకోవాలి. మనల్ని ఎవరు పిలవరు, ఎందుకంటే ఇది పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు కదా, స్వతహాగా చూస్తేనే భయం అవుతుంది. వీళ్ళందరూ ఒకటైతే మేమందరం ఎక్కడికి వెళ్తామని చెప్పి, అందుకని అందరూ ఒకటిగా ఉండాలని చెప్పి నూతన గౌడ నూతన గౌడ సంఘం వారికి మరి మేము మహిళా గౌడ సంఘం ఏర్పరచుకున్న తర్వాత మొదటిగా మాకు ఆహ్వానం, ఇది మొదటి ఆహ్వానం కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించమని. థ్యాంక్ యూ. కోదండరాంతోనే ఇప్పటికీ అసోసియేట్ ఉండడం చాలా గర్వకారణం. అందరూ ఆయనకు ఒక్కసారి మనం ప్రాప్తపడాల్సింది. అట్లాగే ఈ వేదిక ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథుల్లో
పందాల జయంతిగా ఉండి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మనం కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అంతా కూడా ఇప్పుడు అధ్యక్షుల వారు వెంకరెడ్డి గారు చూస్తారు. గౌరవులకి మాకు ఉండేటువంటి సంబంధం అని చెప్పి సభముఖంగా అదే సందర్భంలో ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం వచ్చినందుకు ఈ సభను కొంతసేపు నిర్వహించమని మొదటి గారు చెప్పినందుకు చాలా సంతోషం. ఎందుకంటే బహుశా మీకు అందరికీ లేనటువంటి పరిచయం 35 సంవత్సరాలుగా మేము కలిసి నేను కూడా అక్కడే పనిచేయడం జరిగినటువంటిది. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి లెక్చరర్ల సంఘానికి నేను చాలా కాలం కింద సెక్రటరీగా పనిచేసిన ఆ సందర్భంలో ఉన్నారు. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మేధావి మొబైల్ గారు మేము గమనించినంత 30-35 సంవత్సరాలుగా. మీరు అనుకుంటున్న మొబైల్ గారు మా సామాజిక వర్గంలో పుట్టినాడు, మనకంతా తెలుసుకునేది ఇవ్వల్లటి కూడా మేము కోదండరావు గారితో పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల అనేక సందర్భాల లోపల కోదండరావు గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా మా పార్టీ సమావేశాల్లో శిక్షణ తరగతులకు సంబంధించి, స్ట్రాటజీకి సంబంధించి, ఎత్తుగడులకు సంబంధించి, వ్యూహాలకు సంబంధించి మేము ఆయనతో ఉపన్యాసాలు తీసుకున్నటువంటి సందర్భం మాకున్నది. కోదండరావు గారు ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అట్లాంటిది. మనకు తెలియకపోవచ్చు చాలా విషయాలు, కానీ మౌలిగడి గారికి తెలిసినటువంటి విషయాలు మనకు చాలా తక్కువ మందికి తెలుస్తాయి. అటువంటి మేధావి గౌడ సామాజిక వర్గంలో పుట్టడం అనేటువంటి మీరందరూ కూడా గమనించవలసినటువంటి అంశం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఆయన ఒకటి జిల్లాలో పనిచేసిన, నేను ఆర్మూరులో పనిచేసిన, ఆయన కామారెడ్డిలో వేసినాడు. తర్వాత నేను అక్కడక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాను, ఆయన జడ్చర్లోకి వచ్చినాడు, అప్పుడు నేను మైబూనగర్లో ఉన్నాను, రకరకాలుగా. కాబట్టి ఈ బంధం ఈనాటిది కాదు, మాది చాలా కాలం నుంచి ఉన్నటువంటి బంధం. కాబట్టి అటువంటి మిత్రుడు నన్ను వాస్తవానికి కోదండరామ్ గారు రావాల్సింది, ఆయన జాయిన్ అవుతాడు, లాస్ట్లో జాయిన్ అవుతాడు. వరంగల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఒకటి ఉంది కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. బహుశా తిరుగు ప్రయాణంలో ఉండుంటాడు, దానికి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వేదిక మీదికి తెలంగాణ ఉద్యమంలో, తొలి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వెంకన్న గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి వెంకన్న గౌడ్ గారు. కాబట్టి ఇది నాకు అనుకోకుండా ఈ సమావేశాన్ని నిర్వహించేటువంటి బాధ్యత కొంత కాలం వరకు నాకు ఇచ్చినందుకు సభకు నమస్కారం. ఇప్పుడు దీనికి సంబంధించి నేను సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మంచి లెక్చరర్గా పేరున్నటువంటి కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి మొగులి గారు. అటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో నేను ఇప్పుడు నేను రిటైర్ అయ్యి కూడా 14 సంవత్సరాలు అయింది. ఆయన రిటైర్ అయ్యి కూడా సుమారుగా 10-11 సంవత్సరాలు అయింది. మాకు ఇంకా పందాలు తెగిపోలే. ఎక్కడో దగ్గర మాట్లాడుకుంటున్నాం, ఎక్కడో దగ్గర సమావేశంలో కలుస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ ఇటువంటి మేధావి కలిగినటువంటి సామాజిక వర్గం గర్వించవలసినటువంటి అంశంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తూ దీనికి సంబంధించి పుస్తకానికి సమకాలీన రాజకీయాల్లో నాయకత్వ దీక్ష అనేటువంటిది దీనికి సంబంధించి నేను ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారితో పనిచేసిన, వెళ్ళిపోయినాడు కానీ స్వామి గౌడ్ గారితో పనిచేసిన, నెక్స్ట్ మన పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరితో కూడా నిజామాబాద్ జిల్లాలో మధు యాస్కి గారితో వీళ్ళందరితో కూడా పనిచేసినటువంటి సందర్భం. భూషణ్ గారితో పనిచేసిన, ఆ వామపక్ష భావజాలంతో పనిచేసినవి. నా భావజాలం అంతా అదే. ధర్మభూషణ్ గారు ఎంపీగా ఎన్నికైన సందర్భాలు కూడా చాలా కాలం పనిచేసినాం. నేను 69 ఉద్యమకారుని, 69లోనే నేను విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దానికి ఉద్యమాలు చూసుకుంటూనే వస్తున్నాను. కాబట్టి మిత్రులకు మరొకసారి నమస్కారం చేస్తూ ఇప్పుడు మరి మొగులి గౌడ్ గారు రాసినటువంటి ఏదైతే పుస్తకం ఉందో సమకాలీన రాజకీయాల్లో నాయకత్వ దీక్ష అనేటువంటిది, దీనికి సంబంధించి మరి కృష్ణయ్య గారు సీనియర్ లెక్చరర్, దీనికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణయ్య గారు సీనియర్ లెక్చరర్. పుస్తకం పేరు సమకాలీన రాజకీయాల్లో నాయకత్వ దిక్సూచి అనే వ్యాస సంపుటి రచించినటువంటి వ్యక్తి ఆ కార్యక్రమానికి ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడానికి
సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ పుస్తకం రచించినటువంటి మన మొగిలిగౌడ గారు నాకు 2001 నుంచి 2008లో వరకు నేను జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పనిచేశాను. ఆ సమయంలో వారు అప్పుడు నాకు పరిచయం అయ్యారు. దాదాపు 7 years దాకా నాకు పరిచయం ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే అనేక క్రియేటివిటీ కలిగినటువంటి మనస్తత్వం వారికి. ఎన్నో కార్యక్రమాలు వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి కళాశాలలో పనిచేసేటువంటి అందరికీ కూడా మెప్పు పొందారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క వారి యొక్క సామాజిక వర్గంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క చైతన్యపరచడం కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈ అవకాశము నాకు మొగిలిగౌడ గారు వారి యొక్క పరిచయం అంటే డిగ్రీ కాలేజీలో పనిచేసే సమయంలో వారు చేపట్టిన కార్యక్రమాలు ఇక్కడ మీకు క్లుప్తంగా చదువుతాను. డాక్టర్ మాచర్ల మొగిలిగౌడ గారు ప్రిన్సిపల్గా పదవి బాధ్యత నిర్వహిస్తూ 2011లో చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంగారెడ్డి జిల్లాలో పదవీ విరమణ చేశారు. 1978లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డి కాలేజీలో రాజనీతి శాస్త్ర లెక్చరర్గా పనిచేశారు. ప్రభుత్వ బదిలీలో భాగంగా బోధన్, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లీడర్గా 2008 వరకు పనిచేశారు. కళాశాలలో పనిచేస్తున్నప్పుడు అదనంగా వయోజన విద్య ప్రోగ్రామ్ ఆఫీసర్గా నిజామాబాద్ జిల్లా జాతీయ సేవా పథకం కింద జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్గా మరియు బోధన్, జడ్చర్ల డిగ్రీ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. డాక్టర్ మాచర్ల మొగిలిగౌడ్ గారు MA PhD రాజకీయ శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై పరిశోధన సిద్ధాంత వ్యాసంపై 1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD బహుకరించడం జరిగింది. 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు పొందారు. ఈ ఉత్తమ అధ్యాపక అవార్డు అంత సులభంగా రాదు. ఎన్నో కోణాల్లో ప్రభుత్వము వాటిని ఆలోచించి అనేకమైనటువంటి ప్రోగ్రాములో పాల్గొనడము ఇవన్నీ చూసి వారికి ఈ పాయింట్స్ ఏర్పరిచి అన్ని ప్రోగ్రాంలు ఏ విధంగా కండక్ట్ చేశాడు కానీ అనేటువంటిది ఏ విధంగా మన దేశానికి కానీ మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడినాయి అనేటువంటి కోణాలు ఆలోచించి వారు ఏం చేస్తారంటే ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తమ అధ్యాపక అవార్డు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి మా దాని తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు. 2005లో తెలంగాణలో ఎన్నికల సరళిపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించారు. 2008లో స్త్రీ శక్తి అనే అంశంపై మరియు పర్యావరణ కాలుష్యంపై 2 రోజుల జాతీయ సెమినార్ UGC గ్రాంట్స్ ఢిల్లీ సహకారంతో నిర్వహించారు. ICSSR సహకారంలో రీసెర్చ్ మెథడాలజీపై 3 రోజుల వర్క్షాప్ మహబూబ్నగర్ జిల్లా స్థాయిలో నిర్వహించారు. డాక్టర్ మొగిలిగౌడ్ అనేక పరిశోధిత వ్యాసాలను వివిధ జర్నల్స్లో ప్రచురించడం జరిగింది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపుగా 40 తెలుగు వ్యాసాలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వార్త, ఈనాడు, సూర్య మొదలైన దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలను జ్ఞాపకార్థంగా సమకాలీన రాజకీయాల్లో సామాజిక రాజకీయ వ్యక్తిత్వ వికాసం సంబంధించిన అంశాలతో
సమకాలీన రాజకీయాల్లో నాయకత్వ దిక్సూచి అనే వ్యాస సంపుటి అనే గ్రంథం రచనకు ఆధారాన్ని చెప్పారు. పై విధంగా ఈయన అనేక కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి ఆ వివిధ కార్యక్రమాల్లో తెలుసుకున్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం కానీ, తర్వాత అక్కడ జరిగినటువంటి అనేక విధమైనటువంటి సంఖ్యలో కానీ ఆ విధంగా దాన్ని ఆలోచించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. వీరు వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం అంతర్జాతీయ సంబంధాలపై, వ్యక్తిత్వ వికాసంపై అనేక మార్లు విస్తరణోపన్యాసాలను ప్రసంగించడం జరిగింది. ఇక్కడ గౌడ్ గారు ఒకటి మర్చిపోయారు. నేను జడ్చర్ల డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు మాక్ అసెంబ్లీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పిల్లలకు కానీ అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ ఒక ఇన్స్పిరేషన్ జరిగింది. ఎట్లా ఉంటుంది అసెంబ్లీ, మనము నిజంగా మన అసెంబ్లీ పోయి చూడాలంటే చూడలేము. విద్యార్థులు కూడా చాలా అంతగా సులభంగా మనం చూడాలంటే చూడలేము. అందుకొరకు ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతిపక్షం యొక్క వేదిక ఎట్లా ఉంటుంది, తర్వాత ప్రభుత్వ వేదిక ఎట్లా ఉంటుంది, స్పీకర్ ఎట్లా ఉంటాడు అనేటువంటిది అన్ని అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా ఈ మన అసెంబ్లీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాక్ అసెంబ్లీ అనేటువంటిది విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ రోజు కాబట్టి ఇలాంటి క్రియేటివిటీ కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి మన అధ్యాపకుడు, మన ప్రిన్సిపల్ రిటైర్ అయినటువంటి మొగ్ని గౌడ్ గారు. అందుకొరకు మరి ఈరోజు ఆ పుస్తక ఆవిష్కరణ పెద్దల ద్వారా చేయాలనుకున్నారు. మన సమయము మరి వారికి పెద్దలు ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథులు ఇంకా రాలేదు. అంతవరకు మనం 2 గంటలకు చెప్పాం కాబట్టి మరి మన కార్యక్రమము ప్రారంభించాలని ఉద్దేశంతో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడే మన అధ్యక్షుల వారు వెంకటరెడ్డి గారు చెప్పారు, కోదండరామ్ గారు వస్తారని చెప్పారు. మరి ఇదంతా కూడా ఈ ఏర్పరిచినటువంటి ఈ ముఖ్య అతిథులందరూ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ లోపల వారి యొక్క పాత్ర ముఖ్యమైనది కాబట్టి మరి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవ సభకు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సో గౌడ్ సార్ వ్యాసాల సంపుటి ఇవాళ సమకాలీన రాజకీయాలలో నాయకత్వ దిక్సూచి అనే పుస్తకంలో వెలుపడ్డది. దాన్ని ఆ పుస్తకం గురించి పరిచయం చేయాల్సిన భాగ్యం నాకు కలిగినందుకు గౌడ్ సార్కి, తర్వాత సమావేశంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటరెడ్డి సార్కు, ఇతర పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఏ ఒక్కరోజో కూర్చుంటే అయినటువంటి పుస్తకం కాదు గౌడ్ సార్ది. నాకు తెలుసు, తను కామారెడ్డిలో పనిచేసేటప్పటి నుంచే మాకందరికీ లేనటువంటిది గౌడ్ సార్కి ఒక అలవాటు ఉండేది. పత్రికలలో వ్యాసాలు రాయటం, వివిధ సెమినార్లలో పేపర్లు ప్రజెంట్ చేయటం, కేవలం క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా సో కనీసం 40 ఏళ్ళ నుంచి తాను రాసినటువంటి వివిధ సందర్భాల్లో రాసినటువంటి వ్యాసాలు, కొన్ని ప్రచురితమైనవి కావచ్చు, కొన్ని ప్రచురితం కాకపోయినవి కావచ్చు, అన్నింటినీ కలిపి ఇవాళ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారు. అది చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఈ బుక్ను అందులో ఎన్నో వ్యాసాలు ఉన్నాయి, కానీ వాటి అన్నింటినీ ఒక 6 భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలోనేమో ఇది కేవలం ఒక టైటిల్కు 100% పూర్తిగా సరిపోయేటటువంటి బుక్ కాదు, టైటిల్ యొక్క పరిధిని మించి ఉన్నటువంటి పుస్తకం. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఉంది, వ్యక్తిత్వ వికాసం. అందులో మొదటి భాగం దాని గురించి చర్చించడం జరిగింది. రెండవ భాగంలో తెలంగాణ ఉద్యమం, మరి తొలి దశ మలిదశ అంటారు, సబ్జెక్టు కరెక్షన్. నేను ఇప్పుడు ఏదైతే మనందరం మలిదశ అనుకుంటున్నామో దాన్ని 3వ దశ అంటాను. నేను పెద్దలందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోరు కానీ స్వర్గీయ జయశంకర్ గారి పీరియడ్లో సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని స్టార్ట్ అయింది. అప్పుడు బహుశా నేను పుట్టలేను అనుకుంటాను, నేను 58లో పుట్టాను. 50 నుండి 54 మధ్యలో జయశంకర్ గారికి చెప్పేటప్పుడు కూడా చెప్తుంటారు, సార్ వరంగల్ నుంచి వచ్చేటప్పుడు బహుశా ట్రైన్లోనో బస్సులోనో వస్తుంటే ఫెయిల్ అయింది.
అది కనుక ఫెయిల్ కాకపోతే సిటీ కాలేజ్ టైంలో వచ్చేవాడు, ఫైరింగ్లో సార్ పోయేవాడు. సిటీ కాలేజ్లో ఫైరింగ్ జరిగిన తర్వాత 69, ఆ తర్వాత ఇక డిఫరెంట్ టైమ్స్లో జరిగింది. సో తెలంగాణ ఉద్యమం గురించి రెండవ చాప్టర్లో పేర్కొన్నారు. మూడవ దాంట్లో స్వతహాగా తను గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక వాళ్ళ వంశావళి గురించి వాటి గురించి చెప్పారు. నాలుగవ దాంట్లో తను ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయినందుకు రాజ్యాంగ సమస్యలు వాటి యొక్క పరిష్కారాలు ఏమిటి అనేది నాలుగవ దాంట్లో చర్చించడం జరిగింది. ఐదవ దాంట్లో సామాజిక పరమైన అంశాల గురించి కూడా చర్చించారు. ఆరవ దాంట్లో వచ్చేసరికి సో అంతర్జాతీయ సంబంధాల గురించి చర్చించడం జరిగింది. సో మొత్తం పుస్తకాన్ని 6 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగం గురించి బ్రీఫ్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొత్తం బుక్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇందులో చాలా అంశాలు సభ వేదికలు అనేవి భిన్నంగా ఈ పుస్తక ఆవిష్కరణ సభ అనేది ఉంటుంది అని గ్రహించాలి. ముఖ్యంగా ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో పుస్తకాన్ని గురించి వచ్చినటువంటి ఆహ్వానితులకి తెలుసుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది అని మీరు గ్రహించాలి. అయితే గుడ్ ఆఫ్టర్నూన్ everybody, everyone. Respected Chief Guest, Punjab Green Court, respected today's presiding officer, Venkareddy Garu, అదేవిధంగా గోపా కార్యదర్శి బండి సాయన్న గారు, నూతన గౌడ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్, వంగరాములు గౌడ్. ముఖ్యంగా వంగరాములు గౌడ్ గురించి ఈ వేదిక నుండి 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఆయనకు ఏ సంఘంతోని పరిచయాలు, ఏ సంఘంతోని సంబంధం లేకపోయినా వ్యక్తిగతంగా మరి గౌడ కార్మికుల కోసం, గౌడ ప్రజల కోసం చాలా సేవలు చేయడం జరుగుతుంది. ఆ సేవల్ని నేను గుర్తించాను. అందుగురించే నా పుస్తకంలో ఆయనకు కూడా ఒక స్థానం కల్పించాల్సి వచ్చింది. అదేవిధంగా శ్రీ నూతన గౌడ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా అధ్యక్షుడు జాతీయ బీసీ సంఘం జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ బిడ్డపల్లి విజయ్ గౌడ్ గారు, అమ్మాల నారాయణ గారు, ఇంకో వ్యక్తిని మీకు ఇక్కడ నేను పరిచయం చేయాలనుకున్నాను. ఏంటంటే తొలి మన తెలంగాణ ఉద్యమం అని అందరికీ తెలుసు. తొలి తెలంగాణ ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట కొలిశెట్టి రామదాసు ఎల్లందు చెందినటువంటి వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో ఎల్లందులో ఇది ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమానికి వ్యూహకర్తలు, సలహాదారులు ఆ రోజుల్లో పంజాల నరసయ్య గారు పనిచేశారు, కైలు లక్ష్మీనారాయణ గౌడ్ పనిచేశారు. ముఖ్యంగా ఆ ఒక్క వ్యక్తి ఇక్కడ మనకు ఉన్నారు, వెంకన్న గౌడ్ గారు. ఒక్కసారి మీరు లేచి నిలబడాలి. తొలి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆ ఉద్యమం అనేది ఎల్లందులో ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి వీరు మూలకర్తలుగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అమ్మాల నారాయణ గారు అందరికీ బాగా పరిచయమే. నాకు పేరు గుర్తు లేకపోయినా చాలా మంది ఇక్కడ పేరు ఆశీర్వాద గారు, అనురాధ గారు,
అందరూ నా అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ నా యొక్క వందనాలు. ఈ సందర్భంలో ఇట్ ఈస్ మై గ్రేట్ ప్రెషర్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై వెల్ విషెస్. ఎందుకంటే వాళ్ళు నాకెంతో ఈ పుస్తక విషయంలో సహాయం చేయడం జరిగింది. నేను వారిని మర్చిపోలేను. సో దోస్ హు ఆర్ మోటివేటెడ్, those who are inspired, those who are molded my life, my career, for them I am very much thankful to them. మమతా గౌడ్ గారిని వేదిక మీద రావాల్సింది. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ పుస్తక రచనకు ప్రగతి గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది. కారణమైనటువంటి వాళ్ళకి గ్రాటిట్యూడ్ వర్డ్స్ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఒకసారి నేను వారికి గ్రాటిట్యూడ్ చెప్పడం జరిగింది. గతంలో నేను రాష్ట్ర సామాజిక రాజకీయ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వ్యాసాలు ఆయా దినపత్రికలో ప్రచురించబడినప్పటికీ గ్రంథస్థులు కొంత అభిప్రాయాన్ని నా చిరకాల వాంఛ. ఈ వ్యాసాలన్నింటినీ ఒక చోట చేర్చి పుష్పపుష్టంగా చేర్చిన పుస్తకమే నేను సమకాలీన రాజకీయాలలో నాయకత్వ దిక్సూచి అని గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకంలో పొందుపరిచిన వ్యాసాలు విద్యార్థులకి, పరిశోధకులకి మరియు యువతకు రాజకీయాల్లో ఎదగాలనే నాయకులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో మీకు అందజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత నాపై ఇద్దరు భావిస్తున్నాను. నేను నా జీవితంలో ఆదర్శంగా తీసుకుని ఈ స్థాయికి ఎదగడానికి ప్రోత్సాహం ఇచ్చి నా కళను బలవంతం చేయడానికి ప్రధాన కారకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ పంజాబ్ నరసయ్య గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పంజాబ్ నరసయ్య గారు కూడా తెలుగు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజుల్లో ఆయన ఖమ్మంలో డిగ్రీ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండేవారు. వెంకటరావే ఆయనను పిలిపించుకొని ఉద్యమం విరమణ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అలాంటి పంజాబ్ నరసయ్య గారు వారికి కృతజ్ఞతలు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాథమిక శాస్త్రంలో ఎంఏ పూర్తయిన వెంటనే నాకు వ్యక్తిగత ఉద్యోగం కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన దివంగత ప్రొఫెసర్ బిఎవి శర్మ గారికి, ప్రొఫెసర్ మసూదర్ రెడ్డి గారికి ప్రస్తుతం వారు వైఎంసీ దగ్గర ఉంటారు. అలాగే ప్రొఫెసర్ ఏ నరసింహారెడ్డి గారికి ఈరోజు రావాల్సిన వ్యక్తి, ఆయనకు కాలు వెనకడం వల్ల ఆయన రాలేకపోయారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పరిశోధనలో పిహెచ్డీ చేయాలి, డాక్టర్ అనిపించుకోవాలి అనే నా కళను బలవంతం చేయడానికి తోడ్పడి గైడ్గా సహాయ సహకారాలు ఇచ్చిన దివంగత ప్రొఫెసర్ కె సుభాష్ చంద్ర రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ పిహెచ్డీ విషయంలో, పరిశోధన విషయంలో డాక్టర్ కృష్ణారావు గారు, ప్రొఫెసర్ సుబ్బారావు గారు గ్రంథరచన సూచనలిస్తూ నన్ను అందించాం. నాలో ప్రోత్సాహాన్ని ఇచ్చిన ప్రొఫెసర్ పడాల ప్రసాద్ గారికి, పుస్తక రచన ప్రోత్సహించిన, గ్రూప్ రీడింగ్లో సహాయం అందించిన ఎస్ఎం ప్రాణరావు గారికి మరియు శ్రీమతి మల్లీశ్వర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కోరిన వెంటనే అంగీకారం తెలిపి ముందు మాటలు రాసిచ్చిన వెంకమాడు స్వామిగౌడ్ మాజీ చైర్మన్ తెలంగాణ శాసన మండలి, ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షుడు తెలంగాణ జనశక్తి పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పుస్తక ముద్రణకి ఆర్థిక సాయం అందించిన శ్రీ నూతనగౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులైన పటేల్ వెంకటేష్ గౌడ్, పుట్టపల్లి విజయ్ గౌడ్, మౌరీ గౌడ్, సుందర్ గౌడ్, సూర్యనారాయణ గౌడ్, కట్టూరు శ్రీనివాస్ గౌడ్, పత్తూరు రవీందర్, రామకృష్ణ గౌడ్, నాగేంద్ర గౌడ్, స్వామి గౌడ్ మొదలైన పద్ధతి గౌడ్, పుత్తుల చంద్రగౌడ్ మొదలైన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రంథం ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి అనేక మంది శిల్పులు సహాయాన్ని అందించారు. వారిలో ముఖ్యంగా కవర్ పేజీ, తొలి పేజీ, చివరి పేజీ ముఖ చిత్రాన్ని అందించిన కింబర్వేలు లక్ష్మీనారాయణ, ఈ విధమైన ముఖ చిత్రం సలహాలు ఇచ్చిన ఉడతల బాలకృష్ణ గౌడ్, నూతన గౌడ సంఘం అధ్యక్షుడు. అలాగే రామ్మోహన్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
నేను కామారెడ్డి నుండి బోధన డిగ్రీ కాలేజ్కు బదిలీ అయిన సందర్భంలో నాకు వసతి సదుపాయం కల్పిస్తున్న నా మిత్రులు రవికిరణ్, కృష్ణారావు, ప్రదీప్ రెడ్డి వారు ఇక్కడ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్స్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఓనర్లు. కిషోర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రంథరచన చాలా సహకారం నైతిక స్థైర్యం అందించిన నా మిత్రుడు పి జనార్దన్ రెడ్డి, వెంకరెడ్డి, ఈ విద్యాసాగర్, దామోదరరావు, విశ్వనాథరావు, బాలకృష్ణయ్య, రాఘవరెడ్డి, భారతరావు ప్రత్యేక ధన్యవాదాలు. నా ఈ రచనకు ఆర్మిషన్ శ్రమిస్తూ నా భావాలు అక్షర రూపం దాల్చే విధంగా అనునిత్యం ఎన్నటి నడిపించిన నా భార్య రజని గారికి, నా పిల్లలు హిమబిందు, హిమజ్యోతి, శిరీష మరియు శివతేజస్వీలు కుటుంబ పరంగా అందించిన తోడ్పాటును విస్తరించారు. అలాగే నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు జన్మనిచ్చిన దివంగత తల్లిదండ్రులకి నన్ను పెంచి పెద్ద చేసిన మా చిన్నగారికి జీవితాంతం వారికి కృతజ్ఞతగా ఉంటాను. ఈ పుస్తకంలో ఏమైనా పరమాత్మలో తప్పులు దొరికితే మా దృష్టికి తీసుకొస్తే మల్లెముద్రలో తీసుకుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మౌల ప్రచారంలో అత్యంత అక్షర జ్ఞానమైనదిగా నేటి ధనానికి స్ఫూర్తిదాయక సాధనమైన ఆకాంక్షలతో మీ గ్రంథ రచయిత డాక్టర్ మాచర్ల మధురి గౌడ్, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను, విలువైన మాటలను సభకు తెలియజేసినందుకు. ఎందుకంటే ఒక పుస్తకం రాయడం అనేటువంటి సులభమైనటువంటి. ఈరోజు శ్రీ నూతన గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు మాచర్ల మొగిలి గౌడ్ గారు ఒక బుక్ రచించారు. దాంట్లో గౌడుల యొక్క ముఖ్య పాత్ర ఏంటి అనే విషయంలో చాలా విషయాలందులో రచించిండు. ఆ బుక్ తీసుకొని మనం చదివితే దాంట్లో రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, మనం ఎట్లా బాగుపడాలి, దేనితో ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలు గిట ప్రతి విషయము, చిన్న విషయము ఇబ్బంది లేకుండా తను ఎంతో కష్టపడి ఒక సంవత్సరం నుంచి ఆ బుక్ రచించారు. ఇప్పటికైనా మేము అనేది ఒకటి ఏంటంటే, శ్రీ నూతన గౌడ సంఘానికి తన ఒక పెద్ద దిక్కు. సార్ అందరూ రిటైర్మెంట్ అయిందంటారు, కానీ ఆయన రిటైర్మెంట్ అయిన స్టేజ్లో లేరు. ఇప్పుడే కొత్తగా ఇచ్చిన ఒక ఉపాధ్యాయుని లాగా శ్రీ నూతన గౌడ సంఘాన్ని ముందుకేసుకొని తను నడిపిస్తుంటాడు. ప్రతిరోజు మమ్మలను ఒక స్టూడెంట్ను ఏ విధంగా అయితే మేల్కొల్తాడో అదేవిధంగా శ్రీ నూతన గౌడ సంఘాన్ని మేల్కొల్పడం జరుగుతుంది. ఈరోజు పుస్తకావిష్కరణ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా కాకుండా శ్రీ నూతన గౌడ సంఘం ఏర్పడి ఇప్పటికీ ఒక సంవత్సరం గడుస్తుంది. ఈ సంఘాలలో భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. అంటే ఒక ఆకారంలో ఉన్న దాంట్లో ఒక భాగంలో మేమిగిట ఒక సంఘము. అందులో సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ నూతన గౌడ సంఘం పేరింటి ఆడబిడ్డలకు 150 మందికి మేము పుస్తమెట్టలు ఇచ్చాము. దీనికి ముఖ్య పాత్ర పోషించింది తాండ సూర్యనారాయణ గౌడ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెట్టుపై నుంచి పడ్డవారికి తక్షణ సాయంగా 5,000 రూపాయలు ఒక 70 మందికి మాచర్ల మొగిలి గౌడ్ గారు సారే మాకు ఇచ్చి ఈ సంఘాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లినారు. అదేవిధంగా ఒక 10 మందికి అంత్యక్రియాలకు, మన గౌడ బిడ్డలకు అంత్యక్రియాలకు లేకపోతే మాకు శ్రీ ప్రగతి గౌడ్ గారు దక్షిణంగా ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం మేము ఈ కొద్ది రోజుల్ని. ఇంకోటి ఏంటంటే, గౌడ బిడ్డలు పాఠ్య పుస్తకాలకు చాలా మంది వెనుకబడిన వారికి ఇప్పటికి ఒక 16-17 మందికి మేము పాఠ్య పుస్తకాలు ఇప్పించడం జరిగింది. దానికి మా వైస్ ప్రెసిడెంట్ మామిడి రామకృష్ణ గౌడ్ గారు డొనేషన్ చేశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, శ్రీ నూతన గౌడ సంఘం ఎక్కడ ఇబ్బంది కలిగినా అక్కడ ముందుండి మేము పోరాడుతున్నాం. ఇప్పటికైనా భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో ఒక యాదగిరి రెడ్డి అని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెట్లు పులగొడితే అక్కడికి వెళ్ళి ఒక 3 లక్షల రూపాయల సంఘానికి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అక్కడనే కాకుండా మెదక్ జిల్లాలో గిట చెట్లు నరికి ఎక్కడికి వెళ్ళాం, కాపురాలో గిట ఒక గవర్నమెంట్ అధికారులు చేస్తే అక్కడ చేశాం. ఇదే కాకుండా నిన్న మొన్న జరిగింది ఒక విషయం ఏంటంటే, మన వరంగల్లో అనూపరెడ్డి అని సర్దార్ సర్వాయి పాపన్న గురించి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాని గురించి
మేము హైదరాబాద్ నుంచి మా జైన్ అన్న ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి అక్కడిపై అతను దాడి చేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పే వరకు నిర్వకుండా అక్కడ పోరాటం. అదే కాకుండా ఈ రోజులలో రాజకీయంలో మనము బీసీల అంటేనే ఒక 80% ఉన్నాం. ఆ 80%లో రాజకీయంలోకి వచ్చేసరికి 5% లేము మనం. ఇది ఎందుకు అంటే ఎక్కడ జరుగుతుందంటే ఆధిపత్య పోరు జరుగుతుంది. అగ్రకులం అనేది కాదు, ఆధిపత్య పోరు జరుగుతుంది. పడుతున్నదే పూజ అనే విధంగా జరుగుతుంది. అంతే తప్ప ఎక్కడ రాజకీయంగా ఓటును అమ్ముకోవడము, ఓటును చేసుకోవడమే తప్ప మన ఓటును మనం వినియోగించుకుంటే మనమే రాజకీయంలో ఏలే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనము ఇప్పటికైనా సమిష్టిగా ఉండే ఇప్పుడు జరగబోయే మునుగోడులో 35,000 ఓట్లు మనకున్నాయి. ఆ 35 ఓట్లను మనం సమకూర్చుకుంటే ఈరోజు మునుగోడులో మన గౌడ అభ్యర్థిని తక్షణంగా కంప్లీట్ గా గెలిపించుకునే వరకు అన్ని గౌడ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మేము నిలబడి గెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే మనమే సమిష్టిగా ఉండడం కొరకు ప్రతి ఒక్కరము ముందుకు వస్తూనే ఉంటుంది. ఈరోజు ఈ సంఘం ఇంత ముందుకు నడుస్తుందంటే మాకు చాలా ఒక జిల్లా ప్రెసిడెంట్లతోనే పత్రాల యాదవ్ అని మెదక్ జిల్లా అధ్యక్షుడు ఇప్పటికీ ప్రతి మండలంలో ఒక కమిటీలు వేస్తా ఉన్నాడు. అదేవిధంగా మా రాజు గౌడ్ యాదాద్రి జిల్లా ఆయన ఆ విధంగానే మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మచ్చ సంతోష్ గౌడ్ మాకు వీళ్ళు వెన్నెంట ఉండి ఈరోజు శ్రీ నూతన గౌడ సంఘాన్ని ఇప్పటివరకే ఒక 6,000 సంఖ్య వరకు వెళ్ళిపోయింది. మేము ఒకటి గౌరవించేది ఏంటంటే ప్రతి ఒక్క గౌడ బిడ్డలు శ్రీ నూతన గౌడ సంఘంలో సభ్యత్వం తీసుకొని ముందుకుండాలనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మా మాచర్ల మౌలిగౌడ్ సార్ గారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గౌడ్ సార్. ఇప్పుడు ఈనాటి